గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనస్ వరల్డ్. ఇక్కడ ఉదయాన్నే బయట క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నేను. అయితే ఇది ఊడ్చి చల్లి ముగ్గు పెట్టుకోవడం అనేది మన ఆడాళ్ళు రోజు చేసే పని అయినా సరే ఎందుకో నాకు చాలా ఇష్టం అనమాట. పెళ్ళైన తర్వాతనే కాదు, పెళ్ళికి ముందు కూడా ఏంటంటే అమ్మ కన్నా ముందే లేచి బయట అంతా ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గు పెట్టేసేదాన్ని. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట నాకు. అసలు వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గు పెట్టిన తర్వాత ఆ ముగ్గును చూస్తూ ఉంటే మైండ్ అంతా రిఫ్రెష్ గా ఉంటది అనమాట. అయితే మాకు పెళ్ళైనప్పుడు అయితే ఇల్లు అయితే లేదనమాట. మాకు ఇదే ఊర్లో వేరే సైడ్ చిన్న ఇల్లు ఉండే అనమాట. అంటే 3 rooms ఉంటుండే గానీ కట్టే కప్పు, అది కూడా ఇవాళ రేపు కూలిపోతుంది అన్నట్టుగా ఉంటుండే. సో ఇంకా నా పెళ్ళైన దగ్గర నుంచి వేరే ఊర్లోనే రెంటెడ్ హౌస్ లోనే ఉంటుంటిమి. ఏ హౌస్ కి మారుతున్నా గానీ దాన్ని అసలు రెంట్ ఇల్లు లాగా కాదు, మా సొంత ఇల్లు లాగా చూసుకుంటుంటే నేను. అంటే అప్పుడు నేను కొంచెం ఓసిడి టైప్ బిహేవ్ చేస్తుంటే అనమాట. అప్పుడు మా పెద్ద బాబు చిన్నగా ఉండే అనమాట. మా చిన్నోడు కూడా లేకుండే మేము రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు. సో ఇంకా ఇంట్లోనే ఖాళీగానే ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా తుడిచిందే తుడుస్తూ ఊడ్చిందే ఊడుస్తూ సదురుతూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు అసలు మీరు నమ్ముతారో నమ్మరో, కొంతసేపు కూడా ఖాళీగా ఉండకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒకటి సర్దుతూనే ఉండేదాన్ని. ఇంకా మా చిన్నబాబు పుట్టిన తర్వాత మా సొంత ఊర్లోనే మా పాతిల్లు కాకుండా పాతిల్లు ప్లేస్ అమ్మేసినాం అనమాట. ఎందుకంటే ఇంటి ముందు అసలు ప్లేస్ లేకుంటుండే అనమాట, చాలా ఇరుగ్గా ఉంటుండే అక్కడ. అందుకనే ఇంకా అక్కడ ప్లేస్ అమ్మేసి వేరే దగ్గర ఇంకో ఫ్లాట్ తీసుకొని ఇల్లు అయితే కట్టుకున్నాము. ఈ ఇల్లు కట్టి కూడా ఇప్పటికైతే 5 years రన్ అవుతుంది అనమాట. చాలా ఇష్టపడి కట్టుకున్నాము, చాలా ప్లాన్ చేసుకుని కట్టుకున్నాము. ఈ ఇల్లు అయితే ఇల్లు కట్టుకోవాలనేది ఎన్నో ఇయర్స్ నుంచి మా కళ అనమాట. అందులోనూ మా ఇల్లు పొలాల పక్కనే ఉంటది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం లేవగానే అట్లా పక్షుల అరుపులు, పంట పొలాలు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. నిజంగా సొంతిల్లు ఉండడం అనేది ఒక అదృష్టం అనమాట. అందరికీ అదృష్టం ఉండదు. రెంటెడ్ హౌస్లలో మేము పడ్డ ఇబ్బంది తలుచుకుంటుంటే వామ్మో, ఆ రెంటెడ్ హౌస్లో అయితే చేంజ్ చేసే ప్రతిసారి అనిపిస్తూ ఉండేది అనమాట నాకు. ఒక సొంతిల్లు ఉంటే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి. సో ఫైనల్ గా మా సొంత ఇంటికలు అయితే నెరవేరింది. అరే మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. సో ఇదనమాట, ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది, ఏదో అలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. నాకు పెద్దగా ముగ్గులేమి రావు, కానీ ఎలాంటి ముగ్గు అయినా సరే, చిన్న ముగ్గైనా పెద్ద ముగ్గైనా బాగా ఇష్టంతో వేస్తానన్నమాట. ఇంకా ఫైనల్గా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత బ్రష్ అయితే వేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. ఇది వరకైతే లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చూసుకుంటుంటే అనమాట. ఈ మధ్యనే ఇట్లనో అలవాటు తప్పిపోయింది. అంటే పాచిముఖంతో ఏ పని చేయొద్దు అని చెప్పేసి అంటారు కదా. సో అట్లా అలవాటు చేసుకుని ఉంటాయి అనమాట. అప్పుడు ఇంకా అసలు స్నానం చేసిన తర్వాతనే ఏ పనైనా చేయాలి అని చెప్పేసి అంటారు కదా లేచిన వెంటనే. కానీ నాకైతే ఎంత ట్రై చేసినా అది వీలవ్వట్లేదబ్బా అసలు. ఇంకా ఈ వీడియో క్లిప్ అయితే మా పెద్ద బాబు తీసాడనమాట మిద్దె పై నుంచి. సన్ రైజ్ అయ్యే ముందు, సన్ రైజ్ అయిన తర్వాత తీసాడు. నిజంగా ఎంత బాగుందో చూడండి. అసలు వాడికి ఆ వీడియో తీయాలని చెప్పేసి థాట్ రావడం కూడా చాలా గ్రేట్. మా వాడు నేచర్ ని భలే ఎంజాయ్ చేస్తాడబ్బా, నాకు అది బాగా నచ్చుతుంది వాడి లోపల. ఇంకొక విషయం ఏంటంటే వాడు మనసులో ఏదుంటే అది చెప్పేస్తాడు అనమాట బయటికి. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటైతే అసలు మాట్లాడాడు, అది బాగా నచ్చుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ చాయ్ తాగుతున్నాను అనమాట. చాయ్ అయితే నాకు ఫుల్ వేడిగా ఉండాలన్నమాట. పొయ్యి మీద మరిగేది తీసి అప్పుడే గ్లాస్ లో వేసుకొని తాగేస్తాను. కొంచెం సేపు పక్కకు పెట్టినా కానీ అస్సలు తాగాలనిపించదు. అదే పాలైతే గనక చల్లగా ఉండాలన్నమాట, అంటే గోరువెచ్చగా ఉండాలి. మళ్ళీ అవి వేడిగా ఉంటే తాగాలనిపించదు. పాలు కొంచెం ఎంతగా ఉంది కదా, మీలో కూడా ఎవరికైనా ఉందా ఈ అలవాటు? సో ఇంకా ఇక్కడ కర్రీ చేద్దామని చెప్పేసి అనంక అయితే కట్ చేస్తున్నాను అనమాట నేను. ఇప్పుడు సమ్మర్ లో మాత్రం కూరగాయల రేట్లు మామూలుగా ఉండవండి బాబు. టమాటా రేట్లు అయితే అసలు 50-60 ఉందేమో. ఈ ఎండాకాలం మొత్తం అయిపోయే వరకు 100 దాకా అవుతుంది దాని రేటు. సీజన్లను బట్టి కూరగాయల రేట్లు కూడా మారుతూ ఉంటాయి. టమాటా అయితే అన్ని కర్రీస్ లోకి యూజ్ చేయాలి కాబట్టి ఎంత రేట్ అయినా కానీ టమాటా అయితే కొనక తప్పదు. కాకపోతే ఏంటంటే టమాటా చారు, టమాటా చట్నీ, టమాటా పచ్చడి ఇలాంటివి చేయడం మానేస్తానన్నమాట. మనకు వీలైనంత వరకే కొనుక్కుంటాం కానీ కూరగాయలు ఎంత రేట్ పెరిగితే అంత అయితే కొనుక్కోలేం కదా. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇప్పుడు దానికి అంత రేటు పెట్టే బదులు మిగిలిన అదే డబ్బులతోనే ఇంట్లోకి ఏదైనా సరుకులు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. మాకైతే ఫామ్ దగ్గర నాటుకోవడానికి చాలా వరకు ప్లేస్ ఉందన్నమాట. నాటుతున్నాం కూడా, కానీ కోళ్ళు ఉంచుతలేవు. ఏం చేస్తాం చెప్పండి. ఇంతవరకు 2-3 times అయితే నాటినాం అనమాట, ఆశలు వదులుకోకుండా. అయినా గానీ అవి ఉంచుతలేవు. టమాటా నారు, ఇప్పుడు వంకాయ, గోకరకాయ, మిరపకాయ ఇవన్నీ నాటినాము, ఏ ఉంచుతలేవు అసలు. ఇక్కడ కర్రీతో పాటు హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట ఇంట్లో అందరికి. అన్నం తినేటప్పుడు సైడ్ కి పెట్టుకుని తినడానికి. నాకు అన్నం తినేటప్పుడు పక్కకి ఏ కర్రీ ఉన్నా సరే ఆమ్లెట్ గానీ లేదంటే ఎగ్ గానీ బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తినడం ఇష్టం అనమాట. రోజు కన్నా ఈ రోజు పనులు కొంచెం తొందరగా అవగొట్టేసుకుంటున్నాము, ఎందుకంటే ఫామ్ దగ్గర ఒక పని ఉండే అనమాట. చాలా ఎర్లీగానే వెళ్ళిపోతున్నాము, అంటే 8:30 వరకు ఫామ్ దగ్గరకి అయితే వెళ్ళిపోయామన్నమాట. వీలైనంత వరకు ఎగ్ తినడానికి అయితే ట్రై చేయండి, హెల్త్ కి అయితే చాలా మంచిది అనమాట. ఇంతకు ముందు నేనైతే అస్సలు తినకపోతుండే. ఈ మధ్యన అయితే వీక్లీ 4 times అయినా తింటున్నాను.
ఎంతవరకున్నా మనం ఎంత బిజీగా ఉన్నా మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్‌కి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకునే దానికన్నా ఏమీ ఇవ్వకుండా ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఈ మధ్య అయితే ఫామ్ దగ్గర పనుల వల్ల నేనైతే హెల్తే పట్టించుకోవడం మానేశాను. ఇంకా నాకైతే అర్థమైపోయిందనమాట. నా బాడీ నా కంట్రోల్‌లో ఉండట్లేదని చెప్పేసి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇలా అయితే కాదని చెప్పేసి మన గురించి మనం పట్టించుకుంటేనే మన హెల్త్ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళని మనం బాగా చూసుకోగలుగుతాం కదా. చూసుకుని మనమే మూలన పడిపోతే ఇంకా ఫ్యామిలీ ఏమవ్వాలి, అందుకని చెప్పేసి హెల్త్ కేర్ అయితే తీసుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా అన్నం తిన్న తర్వాత నేనైతే ఫామ్ దగ్గరికి అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. ఫామ్ దగ్గర అయితే ఈరోజు ఒక పని ఉందనమాట. ఇది కోళ్ళకు సంబంధించింది అయితే కాదు. అలాగే మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేని పని అనమాట. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఎండలకైతే స్నానం చేసి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్నానం చేసి వెళ్ళినా గానీ చెమటలు మాత్రం ఘోరంగా పడుతున్నాయి. మా పిల్లలైతే మాకన్నా ముందే వెళ్ళారనమాట ఫామ్ దగ్గరికి తాత వెంట. ఉదయాన్నే ఫామ్ దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అబ్బా నాకైతే. ఇంకా ఫామ్ దగ్గరికి రాగానే మా రాఖీ గన్ అయితే నీడకు కట్టేద్దామని చెప్పేసి విప్పుతున్నాను అనమాట. నేను రాఖీ గన్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నుంచి అయినా కానీ ఈ మధ్య దాని దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది నాకు. రాను రాను రాజగుర్రం గాడిదైందని చెప్పేసి అంటారు కదా, పెరిగే కొద్దీ మస్తు అల్లరి చేస్తుంది అనమాట. ఒక్కొక్క కర్వనికి వస్తుంది, మీదకి ఎక్కనికి వస్తుంది. అట్లా మీదకి ఎక్కినప్పుడు గోర్లు ఇట్లా గీసుకుంటాయి కదా, సో భయం వేస్తుంది అనమాట. పిల్లలు మాత్రం ఎంత చెప్పినా వినకుండా ఆడుతూనే ఉంటారు వాటితోని. పెద్దోడన్నా చెప్తే వింటాడేమో కానీ మా చిన్నోడైతే దాంతో పోటీ పడి మరీ ఆడతాడనమాట. ఎంత చెప్పినా వినాడు. 8:30కి అసలు ఎంతగానో ఎండ వస్తుందో చూడండి, చాలా తొందరగా తెల్లారిపోతుంది అనమాట ఈ మధ్య. నేను పైకి అయితే కొడవలు తీసుకుని వెళ్తున్నాను అనమాట సొప్ప కోయడానికి ముందు కోడిపిల్లలు అయితే ఇడిచి పెడుతున్నాను అనమాట. సో కోడిపిల్లలు నిరిచిన తర్వాత వాటికి దానా నీళ్లు పెట్టేసి ఇంకా పని చూసుకోవాలి. మొన్న ఈ మధ్య ఏమైందంటే రీసెంట్గా నైట్ టైం కోడిపిల్లలు అమ్ముతాం కదా, సో మార్నింగ్ అయితే తిరగడం మర్చిపోయినాం అనమాట. 12కి ఏమో కోడి నీళ్ళు తాగడానికి వస్తలేదని చెప్పేసి చూడడానికి వెళ్తే కోడి దాని దగ్గర ఉన్న 2 పిల్లలు చనిపోయినాయి అనమాట. ఎండలైతే అంత ఘోరంగా కుడుతున్నాయి, మరి మస్తు బాధపడ్డం మేమైతే. ఎందుకంటే మంచి పెట్ట అనమాట, అందుకని ఇంక అప్పటి నుంచి జాగ్రత్తగా పిల్లలన్నీ ఫస్టే ఎండ రాకముందే ఇడిచిపెట్టుకుంటున్నాము. అట్లనే మరి పొద్దున్నే కూడా ఇడవకూడదు అనమాట బయటికి, ఎందుకంటే మంచు గడ్డి ఉంటుంది కదా, సో ఆ గడ్డి తింటే వాటికి హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. మేము కూడా ఫస్ట్ ఫామ్ స్టార్ట్ చేసిన కొత్తలో అట్లే పొద్దున్నే ఇడుస్తుంటాం అనమాట. పిల్లలన్నీ చనిపోతుంటే మాకు అర్థం కాలేదు. రాను ఎక్స్పీరియన్స్ అవుతుంటే అన్నీ అర్థమవుతున్నాయి. ఇక్కడ చిన్న కోడి పిల్లలు ఇడుస్తుంటే మా పెద్దోడు వాటిని పట్టుకుని ఆడుతున్నాడు అనమాట. వాడు మీకు కూడా చూపిద్దామంటే తీసుకొచ్చి చూపిస్తున్నాను. చాలా క్యూట్ ఉన్నాయి కదా. వీడేమో కానీ మా చిన్న చేతుల కోడి పిల్లలు పడితే మాత్రం అస్సలు బతకవు, పిసికి పెడతాడనమాట వాటిని. ఇంకా కోడి పిల్లలు వదలటం అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు సొప్ప వేయడానికి అయితే వెళ్ళాలి. సొప్ప వేయడానికి 2 కూలోళ్ళని అయితే పిలిచినాం అనమాట. సో వాళ్ళిద్దరు వచ్చి ఆల్రెడీ కోస్తున్నారనమాట మాకన్నా ముందే. ఇప్పుడు ఎండలు అయితే బాగా కొడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే చేయట్లేదు కూలోళ్ళు. ఉదయం 7ంటికి వచ్చి మధ్యాహ్నం 1 వరకు చేస్తున్నారనమాట. సో అందరు అట్లే చేస్తున్నారు మా సైడ్ అయితే. ఇంకా అందుకని చెప్పేసి తాత ఉదయాన్నే వాళ్ళతో పాటే వచ్చి సొప్ప అయితే కోయిస్తున్నాడు. మేము ఎప్పుడు కూలి పిలిచినా కానీ అంటే రేర్గా పిలుస్తాం అనమాట. ఇప్పుడు ప్రతి పని మేమే చేసుకుంటాము. ఏదైనా మా వల్ల అవ్వదు అంటేనే కూలీలను పెడతాం మేము. అందుకని ఇంకెప్పుడు కూలి పిలిచినా కానీ ఈ తాతని పిలుస్తాం అనమాట. చాలా మంది కూలీలు ఎట్లుంటారంటే మనిషి ఉంటే ఒకలాగా, అంటే ఇంటి మనిషి ఉంటే ఒకలాగా, ఇంటి మనిషి లేకపోతే ఒకలాగా పనిచేస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు, చాలా నమ్మకంగా ఉంటారనమాట. ఇంటి పనిలానే చేసుకుంటారు. తాత కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడనమాట తాత. ఇంతకీ సొప్పు ఎందుకు వేసినామో చెప్పలేదు కదా. అయితే ఈ మధ్యనే ఒకటి ఇంటి పూర్తికి పాలు ఇవ్వడానికి ఒకటి బర్రెంది అయితే తెద్దామని చెప్పేసి అనుకున్నాం మేము. ఇంకా అందుకోసమని ఒక పక్క సూపర్ నీపర్ నాటినాము, ఇంకో పక్క ఇట్లా సొప్పు అయితే వేసినాము. కానీ అసలు ఈ మధ్య బర్రెని తెద్దామంటే అసలు అవ్వడమే లేదు. ఎవరి దిష్టి తాకిందో ఏంటో నాకు అర్థమే అయితే లేదు. ఇంకా అంతవరకు ఇక్కడ వేసిన సొప్ప ముదిరిపోతుందని చెప్పేసి దాన్ని కోసి కట్టెలు అయితే కట్టేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఎప్పుడైనా బర్రెని తీసుకొచ్చినప్పుడు తింటది కదా అని చెప్పేసి ఇంకా కోసి కుప్పనైతే పెడదామని చెప్పేసి ఇంకా కూలర్లను పెట్టి కోస్తున్నాము. పని మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదబ్బా ఇంతవరకు అయితే. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇట్లా కోత అయితే కోసింది లేదు. రేణుక కూడా అంతే. ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకైతే సేమ్ పొలం పని చేసినట్టే అనిపిస్తుంది. అయితే ఇక్కడ కూలర్లోనే పెట్టి మేము గోయకుండా మొత్తం వాళ్ళతోనే కోపియొచ్చు. కాకపోతే ఏంటంటే మాకు ఫామ్ దగ్గర పని చేసి సరే మేము కూడా చేస్తామేమో అని చెప్పేసి వంగినాం అనమాట. అందులోనే సొప్ప వేయడానికంటే కూలర్లు ఎవరు రావట్లేదు అనమాట. పెద్దగా ఈ తాత అవ్వనే వచ్చారు. ఎందుకంటే ఎండలకు సొప్ప వేయడం అంటే మామూలుగా ఉండదు, ఫుల్ దురద పెడుతుంది కదా. అందులోనూ ఉమ్మరానికి తట్టుకోలేరని చెప్పేసి సొప్ప వేయడానికంటే ఎవరు రావట్లేదు. అందుకని ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా కోస్తే తొందరగా అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా వంగినాం అనమాట కోయడానికి. కోసినంతసేపు బాగానే ఉన్నాము, అంటే ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించింది, కోస్తుంటే బాగానే అనిపించింది అనమాట. అయితే ఇంకా ఉదయం మా పని అయిపోయిన తర్వాత సో వాళ్ళతో పాటు వంగి వాళ్ళు కోసినంతసేపు అంటే మధ్యాహ్నం 1 వరకు కోసినాం అనమాట. ఇంకా కోయడం అయిపోయిన తర్వాత సాయంత్రానికి చూడాలి ఇంకా నా పని అయిపోయింది. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇంతగానో వంగి పని చేసింది లేదు కదా, సో అలవాటు లేక మొత్తం బాడీ పెయిన్స్ అనమాట. జ్వరం కూడా వచ్చేసింది నాకైతే. ఇంకా నా పని అయిపోయింది అనుకున్నా నేనైతే. 2 days ఫుల్ పెయిన్స్ అనమాట బాడీ అంతా.
బాడీ పెయిన్ టాబ్లెట్స్ కూడా వేసుకోవద్దని చెప్పేసి అనుకున్నాను నేను, కానీ నా వల్ల అస్సలు కాలేదు. టాబ్లెట్స్ వేసుకోకుండానే తగ్గిపోవాలి అని చెప్పేసి అనుకున్నాను, కానీ అసలు నా వల్ల కాలేదు. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేక అట్లా అయింది అనుకుంటే అది వేరు, కానీ ఆ తాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఆ తాతకు కూడా అట్లే అయింది. మరి ఎందుకు అలా అయిందో నాకైతే తెలియదు. కానీ ఇంకా సొప్పగూడెం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కోళ్ళకి మేతలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో మళ్ళీ కోళ్ళ దగ్గర వరకు కూడా మామూలుగా ఉండదు. అంటే సొప్ప కోసి అంత అలసిపోయిన తర్వాత కూడా ఇక్కడ కోళ్ళ పని చేసుకోవాలి తప్పదు. కోళ్ళ దగ్గర కూడా ఫుల్ వర్క్ ఉంటుందండి బాబు, కాసేపు కూడా కూర్చునే టైం ఉండదు మాకు. కోళ్ళకి మేతలు పెట్టుకున్న తర్వాతనే మేము మధ్యాహ్నం అన్నం అయితే తిన్నామన్నమాట. సో ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి అన్నం తిన్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాం ఈరోజు. ఇదనమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.